మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్ యూ చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ ఒక చెప్పాలంటే. పర్సన్ మర్చిపోలేని ఒక పర్సన్ మెయిన్ అంటే మా ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్నవరపు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా నేను యాక్చువల్గా స్టోరీస్ రాసుకొని వెళ్ళా రైటర్గా. అన్న ఇదన్నా డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఇది మీకు ఏమైనా పనికి వస్తే మీరు చేసుకోండి, నాకు అసిస్టెంట్గా పెట్టుకోండి అని. బట్ ఆయన ఏంటంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూసినా నీలో కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు యాక్టింగ్ ట్రై చేయరా, నాకు రాదన్నా అంటే ఆయనే నేర్పించి నాకు యాక్టింగ్ నేర్పించి నాకు ఫుడ్ పెట్టి, నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను అంటే మా ఆఫీస్కి వెళ్ళిపోయి పైన కింద తిరిగేవాడిని ఊరికే. ఎవరు చూసినా ఏరా ఇలా వచ్చావంటే డైరెక్టర్ పిలిచాడని చెప్తా, డైరెక్టర్ వచ్చి ఏరా ఇలా వచ్చావంటే ఆ మేడం పిలిచింది అని చెప్తా. అలా తిరిగేవాడిని పైకి కిందికి. అప్పుడు వీడికి అర్థమైపోయి పిలిచి 50 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళి తిని రాపోనేవాడు. తర్వాత నాకు ఎప్పుడన్నా నీకు సిట్టింగ్ చేయాలని ఉందా ఫోన్ చేయి నేను వస్తా, తర్వాత నీకు బండి కావాలా ఎప్పుడన్నా నేను బండి ఇస్తా తీసుకోంబా. సో ఇలా నన్ను కాపాడినాడు. ఒక లైఫ్లో ఏదైతే నేను నా ప్రొఫెషన్ వదిలేసి ప్యాషన్ సైడ్ వచ్చినానో, ఒక 6 నెలలు నన్ను చేతిలో పెట్టుకుని ఒక చంటి బిడ్డకి కన్నతల్లి ఎలా అయితే పాలిచ్చుకుంటూ పక్కకి వెళ్ళకుండా చూసుకుంటుందో, సో నాకు అన్నీ నేర్పించుకుంటూ నాకు ఫుడ్ పెట్టుకుంటూ దగ్గరుండి చూసుకుంటున్నాను.